జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో వైదిక వ్యవస్థను గురించి తెలుసుకున్నారు. ఈరోజు చాతుర్వర్ణ వ్యవస్థను గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి భారతావనిలో క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే వేద విజ్ఞానం వెలుగులోకి వచ్చినప్పటికీ వైదిక వ్యవస్థకు రూపకల్పన గావించబడ్డప్పటికీ భారతదేశం అన్ని విధాల బలహీనపడటానికి మూల కారణం ఏమిటి? వాస్తవానికి వేద విజ్ఞానం అనేది అందరూ అందుకోవటం సాధ్యం కాదు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి, భగవంతుని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని అనుభవంలోకి పొందటం అనేది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు అమాయకులు ఎక్కువగా ఉన్నారు. అమాయకులు ఇటువంటి విలువైనటువంటి సూక్ష్మమైనటువంటి వేద విజ్ఞానాన్ని అవగాహన చేసుకోలేరు. అందుకే వాళ్ళ కోసం ప్రత్యేకంగా పురాణాలు, ఇతిహాసాలు, విగ్రహాలు, ఉపాసనకాండ, కర్మకాండ ఇటువంటి విధానాలను అందించడం జరిగింది. అమాయకులు గురుడిగా నమ్ముతారు, క్రమం తప్పకుండా సాధన చేస్తారు, కానీ విషయ పరిజ్ఞానాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోలేరు. ఎప్పుడైతే విలువైనటువంటి వేద విజ్ఞానం ప్రజలకు దూరమైందో క్రమేపీ భౌతికవాదపు మత్తు పెరిగింది. వస్తువుత్పత్తి కోసం మానవుడు పరితపించాడు. దశల వారీగా సుఖానికి, సౌకర్యానికి అలవాటు పడ్డాడు. కుటుంబ సభ్యుల మధ్య మోహబంధాలు బలోపేతమయ్యాయి. గత 400 సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రగతి కానీ, సమాచార విప్లవం కానీ మనిషిని ఇంకా బలహీనపరిచింది. శరీరం బలహీనపడే కొలది భౌతికవాదం తీవ్రమవుతూ ఉంటుంది. భౌతికవాదం పెరుగుతూ ఉండే కొలది శరీరం బలహీనపడుతూ ఉంటుంది. ఇవాళ దాదాపు శరీరాలన్నీ బలహీనపడి చుట్టూ వస్తువులు లేకుండా బ్రతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రకృతి వనరులు అనూహ్యంగా పతనమై రోజు రోజుకు మానవ జాతి సమస్యలను ఎదుర్కొంటూ వచ్చింది. ప్రస్తుతం సమస్యలు తారాస్థాయికి చేరాయి. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి. మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. నెగిటివ్ ఫోర్సెస్ బాగా బలోపేతం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో వైదిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సవరించి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రవేశపెట్టగలిగితే ప్రపంచాన్ని ఎంతో కొంత మేరకు పరిరక్షించవచ్చు. అయితే వైదిక వ్యవస్థలో కీలకమైనది ఏమిటంటే చాతుర్వర్ణ వ్యవస్థ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సుభిక్షంగా ఉంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచం ప్రశాంతంగా ఉంటేనే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. సమాజం ప్రశాంతంగా ఉంటేనే కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబం ప్రశాంతంగా ఉంటేనే వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. వ్యక్తి ప్రశాంతంగా ఉంటేనే భగవంతుడి వైపుకు తన దృష్టిని మళ్లించగలుగుతాడు. సమస్యలతో సతమతమయ్యే వ్యక్తి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంలో జీవించడం చాలా కష్టం. భగవంతుడి గురించి సమాచారం అందించినప్పటికీ ఆ సమాచారం లోపలికి ప్రవేశించదు. మనిషి మనసంతా సమస్య చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే చాతుర్వర్ణ వ్యవస్థ అనేది సమాజాన్ని పటిష్టం చేయటం కోసం వైదిక వ్యవస్థలో ఒక భాగంగా అందించబడింది. శ్రీకృష్ణ పరమాత్మ
భగవద్గీతలో అర్జునుడికి ఈ చాతుర్వర్ణ వ్యవస్థను గురించి తెలియజేయటం జరిగింది. మానవుల్ని 4 తెగలుగా విభజించవచ్చు వాళ్ళ యొక్క వర్ణాన్ని బట్టి. నల్లగా ఉంటే శూద్రుడు, పచ్చగా ఉంటే వైశ్యుడు, ఎర్రగా ఉంటే క్షత్రియుడు, తెల్లగా ఉంటే బ్రాహ్మణుడు. అయితే రంగు ముఖ్యమా, గుణం ముఖ్యమా, అంతరంగ తత్వం ముఖ్యమా? రంగు ముఖ్యం కాదు. వ్యక్తి యొక్క తత్వం ముఖ్యం, గుణం ముఖ్యం. అందుకే శూద్రుడు అనే పదాన్ని మనం వాడకుండా శూద్రత్వం అనే పదాన్ని వాడటం మంచిది. శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం. ఎముక పుష్టి, కండపుష్టి బాగా ఉంటే శూద్రత్వం ఎక్కువగా ఉంటుంది. వైశ్యత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం తక్కువగా ఉంటాయి. ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంటే వైశ్యత్వం ఎక్కువగా ఉంటుంది. శూద్రత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం తక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఎంతో కొంత మేరకుండి బుద్ధి వికసించేటట్లయితే ఆ వ్యక్తిలో క్షత్రియత్వం ఎక్కువగా ఉంటుంది. శూద్రత్వం, వైశ్యత్వం, బ్రాహ్మణత్వం తక్కువగా ఉంటాయి. అదే బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుడయ్యుండి బ్రహ్మజ్ఞానంలో జీవించగలిగితే, పరిపూర్ణ జ్ఞానాన్ని అవగాహన గావించుకోగలిగితే, పరబ్రహ్మస్థితికి చేరగలిగితే, ఆత్మను గురించి అవగాహన గావించుకోగలిగితే అతనిలో పరబ్రహ్మస్థితి ఉంటుంది. దానితో పాటుగా శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం 3 ఉంటాయి. పరబ్రహ్మస్థితి నుండి ఈ 3 గుణాలను ఉపయోగించుకోవాలి. మనిషికి దైనందిన జీవితం చాలా ముఖ్యం. అటువంటి దైనందిన జీవితం సజావుగా కొనసాగాలంటే శూద్రత్వం ఉండాలి, వైశ్యత్వం ఉండాలి, క్షత్రియత్వం 3 తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆ 3 ఎలా ఉండాలి? సమాన పాళ్ళలో ఉండాలి. శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం 3 సమాన పాళ్ళలో ఉంటే ఆ వ్యక్తి పరబ్రహ్మ స్థితిని సులభంగా అందుకోగలుగుతాడు. ఇక గుణాల గురించి ఆలోచించేటట్లయితే శూద్రుడిది తమోగుణం ఎక్కువగా ఉంటుంది. రజోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. వైశ్యుడికి రజోగుణం ఎక్కువగా ఉంటుంది. తమోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. క్షత్రియుడికి ఎంతో కొంత మేరకు వివేకం, విచారణ, విశ్లేషణ ఉంటాయి కాబట్టి సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. తమోగుణం, రజోగుణం తక్కువగా ఉంటాయి. అదే బ్రాహ్మణుడైతే ఈ 3 గుణాలను అధిగమించగలుగుతాడు. ఈ 3 గుణాలతో జీవించగలుగుతాడు. అయితే మీరు జాగ్రత్తగా విశ్లేషించేటట్లయితే 4 రకాల వ్యక్తులు ఎక్కడా ఉండరు. తప్పనిసరిగా ఒక వ్యక్తిలో మిగతా 3 తత్వాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో ఒక తత్వం ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా 3 తప్పనిసరిగా ఉంటాయి. ఒక దశలో ఒకటి ప్రకోపిస్తూ ఉంటుంది, మిగతా 3 బలహీనంగా ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మానవ జీవితం పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది. పుట్టుకతో మొదలై మరణంతో అంతమయ్యేటటువంటి మానవ జీవితంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి, 4 దశలు ఉన్నాయి. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థు, 3 వానప్రస్థం, 4 సన్యాసి దశ. బ్రహ్మచర్యంలో తప్పనిసరిగా తమోగుణం ఎక్కువగా ఉంటుంది. గృహస్థ జీవితంలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది. వానప్రస్థంలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. సన్యాసి దశలో శూన్య స్థితి ఏర్పడి ఈ 3 గుణాలు సమాన పాళ్ళలో ఉంటాయి.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి. ఇవి ఒకే వ్యక్తిలో ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రకోపిస్తూ ఉంటుంది. కొంతమంది శూద్రత్వంతో జన్మించినప్పటికీ బ్రాహ్మణత్వాన్ని అందుకోవచ్చు, లేదా వైశ్యత్వాన్ని అందుకోవచ్చు, లేదా క్షత్రియత్వాన్ని అందుకోవచ్చు. వైశ్యుడిగా జన్మించినప్పటికీ క్షత్రియత్వాన్ని అందుకోవచ్చు, బ్రాహ్మణత్వాన్ని అందుకోవచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం వలన శూద్రత్వానికి దిగజారచ్చు. క్షత్రియుడిగా జన్మించినప్పటికీ పరబ్రహ్మస్థితికి వెళ్ళొచ్చు, లేదా వైశ్యత్వానికి శూద్రత్వానికి దిగజారచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం ప్రకోపిస్తూ ఉంటుంది. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ దశలో ఉన్నా భయపడుతూ ఉంటే శూద్రత్వం, ఉద్రేకపడుతూ ఉంటే వైశ్యత్వం, మానసిక ప్రశాంతతతో ఉంటే క్షత్రియత్వం, మనసును అధిగమించి బుద్ధిమట్టాన్ని వికసింపజేసి పరబ్రహ్మస్థితికి వెళ్ళగలిగితే అదే బ్రాహ్మణత్వం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ 4 ప్రతి వ్యక్తిలో ఉంటాయి. వారి వారి స్థితిని బట్టి, స్థాయిని బట్టి, సాధనను బట్టి, జీవన విధానాన్ని బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇప్పుడు మనం సమాజాన్ని తీసుకుందాం. సమాజం అనేది అనేక రకాల వ్యక్తుల కలయిక. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నైపుణ్యంతో, ప్రతిభతోటి, సమర్థతతోటి జీవిస్తూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు. ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు, ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు. నేను చేయగలిగింది మీరు చేయలేకపోవచ్చు, మీరు చేయగలిగింది నేను చేయలేకపోవచ్చు. నా స్థాయిలో నాది మీకు ఉపయోగపడుతుంది, మీ స్థాయిలో మీది నాకు ఉపయోగపడుతుంది. ఏ ఒక్కరూ స్వతంత్రంగా జీవించే అవకాశమే లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా సమాజానికి ఉపయోగపడతాడు. అందుకే చెప్తుంటారు, అయోగ్యో పురుషో నాస్తి. ఏ వ్యక్తి ఉపయోగపడకుండా పోయే ప్రసక్తి లేదు. ఒక హీరో తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వెలికి తీయాలంటే తప్పనిసరిగా విలన్ ఉండాలి. ఒక హీరో తనలో ఉన్నటువంటి ఆ ప్రతిభను, సమర్థతను, గొప్పతనాన్ని బహిర్గతం గావించుకోవాలంటే తప్పనిసరిగా విలన్ ఉండాలి. చెడు ఉంటేనే మంచికి గుర్తింపు వస్తుంది. ఈ సమాజం అనేది విభిన్న మనస్తత్వాల మేలు కలయిక. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నెరవేర్చగలిగితే, సమాజం సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అదే స్వర్గం అవుతుంది. ఎవరైతే తమ బాధ్యతలను విస్మరిస్తారో వాళ్ళు సమాజానికి సమస్యలు పెంచుతూ ఉంటారు, భారంగా తయారవుతారు. ఖండపుష్టుంటే శూద్రుడు అన్నాం, ఆర్థిక పరిపుష్టుంటే వైశ్యుడు అన్నాం, సమాజంపై పట్టు సాధిస్తే క్షత్రియుడు అన్నాం, ఆధ్యాత్మిక పరిణతి చెందితే బ్రాహ్మణుడు అన్నాం. ఇవి పాజిటివ్ యాటిట్యూడ్స్. అదే నెగిటివ్కి వెళితే ఫుడ్ కోసం, సెక్స్ కోసం, సుఖం కోసం, సుఖం కోసం పరితపిస్తూ శారీరక మమకారాన్ని పెంచుకునేటటువంటి వాడు శూద్రత్వంలో జీవిస్తూ ఉంటాడు. అతను శూద్రత్వం పరాకాష్ఠ దశలో ఉంటుంది. సో ఫుడ్ కోసం, సెక్స్ కోసం, సుఖం కోసం ఆరాటపడుతూ శరీరమే ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి
తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేడు. కామం ఎక్కువగా ఉందంటే కావాలి అనే భావన కూడా ఎక్కువగా ఉంటుంది. పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. అక్రమ సంబంధాలకు అలవాటు పడతారు. వాళ్ళు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేరు. అదే డబ్బు వ్యామోహం ఎక్కువగా ఉండి నైతిక విలువలు లేకుండా, నిజాయితీ లేకుండా అక్రమ సంపాదనకు అలవాటు పడితే అతని వల్ల సమాజం ఏమవుతుంది? కల్తీ వ్యాపారాలు చేస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడుతూ, అవినీతిని ప్రోత్సహిస్తూ, లంచాలు తీసుకుంటూ, అవసరానికి మించి డబ్బు పోగు చేసుకుంటూ, కుటుంబ సభ్యులతోటి, సమాజంతో ఆర్థిక సంబంధాలే ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి సమాజాన్ని ఎంత చెడగొడతారో మీరు ఆలోచించండి. కాబట్టి శూద్రుడు నెగిటివ్కి వెళితే సమాజానికి ప్రమాదకరంగా మారతాడు. వైశ్యుడు నెగిటివ్గా వెళితే సమాజాన్ని, ఆర్థిక సంబంధాలు పెంపొందించుకుంటూ సమాజాన్ని తన అవసరాలకు వాడుకుంటాడు. శూద్రుడు ఫుడ్ కోసం, సెక్స్ కోసం పరితపిస్తాడు. సుఖపడదామనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. శరీరం ముఖ్యమనే భావన ఎక్కువగా ఉంటుంది. అదే వైశ్యుని తీసుకోండి, ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. నిరంతరం డబ్బు కోసం పరితపిస్తూ ఉంటాడు. డబ్బు సంపాదన కోసం ఎటువంటి అడ్డదారులైనా తొక్కుతాడు. అతనికి ఆత్మీయతల కన్నా ఆర్థిక వనరులే ప్రధానమవుతాయి. కాబట్టి శారీరక స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరంటే శూద్రుడు. ఇంద్రియాలను రెచ్చగొడుతూ, ఉద్రేకపరుస్తూ, ఆవేశపరుస్తూ భోగ లాలస జీవితానికి అలవాటు పడే వ్యక్తి ఎవరంటే వైశ్యుడు. ఇది ఇంద్రియ మట్టంలో ఉంటుంది, అది శారీరక మట్టంలో ఉంటుంది. ఇక క్షత్రియుని తీసుకోండి, అధికారం కోసం ఆరాటపడుతూ, అక్రమ మార్గంలోనే సరే పదవిని అలంకరించాలి అనే తపన, ఆరాటం ఎక్కువగా ఉంటే కులాల్ని, మతాల్ని, వర్గాల్ని, ప్రాంతాలని, పార్టీలను రెచ్చగొడుతూ అధికార దాహంతో, కీర్తికాంక్ష, గుర్తింపు కాంక్షతోటి, చరిత్రలో నిలిచిపోవాలనేటటువంటి భావనతోటి తాను పదవికి కళంకం తెస్తాడు. పదవికి వన్నె తేవటం వేరు, పదవికి కళంకం తేవటం వేరు. అతనికి ప్రజా సంక్షేమం కన్నా పదవి ముఖ్యమనే భావంతో ఉంటాడు. ప్రజా సంక్షేమం కన్నా పదవి ముఖ్యమనే భావంతో ఉంటాడు. ప్రజలను ఆకట్టుకోవటం కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతూ ఉంటాడు. పదవి లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడు. అతనిలో అధికార దుర్వినియోగం ఉంటుంది. అతను ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. యథా రాజా తథా ప్రజ అంటారు. ప్రభుత్వం ఎలా ఉంటే దాన్ని బట్టి ప్రజల యొక్క జీవన విధానం కొనసాగుతుంది. పాలకుల్లో అధికార దాహం ఉంటే తమ అధికారం కోసం డబ్బును వెచ్చిస్తూ కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలను పెట్టుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ పదవి కోసం పరితపిస్తూ ఉంటే అతనిలో ఒక రకంగా క్షత్రియత్వం కళంకంగా మారుతుంది. క్షత్రియత్వానికి కళంకం వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. శూద్రత్వంలో జీవించే వ్యక్తి కానీ, వైశ్యత్వంలో జీవించే వ్యక్తి కానీ, క్షత్రియత్వంలో జీవించే వ్యక్తి కానీ, లేదా శూద్రత్వంలో ఇరుక్కుపోయిన వ్యక్తి కానీ, వైశ్యత్వంలో ఇరుక్కుపోయిన వ్యక్తి కానీ
క్షత్రియత్వంలో ఇరుక్కుపోయిన వ్యక్తి కానీ బ్రాహ్మణత్వాన్ని అందుకోలేడు. ఇది కీ పాయింట్. శూద్రత్వంలో ఇరుక్కుపోయిన వ్యక్తి శారీరక మమకారం కోసం, సుఖం కోసం, సెక్స్ కోసం అక్రమ సంబంధాలకు అలవాటు పడి శరీరాన్ని బలహీనపరుచుకుంటాడు. కుటుంబంలో అతనికి ఎటువంటి గౌరవం ఉండదు. విపరీతంగా భయపడుతూ ఉంటాడు. ఎందుకు భయపడుతుంటాడో? అక్రమ సంబంధాలు. లీగల్ సెక్స్ వల్ల శక్తి పెరుగుతుంది, ఇల్లీగల్ సెక్స్ వల్ల శక్తి హరించుకుపోతుంది, అపరాధ భావం పెరుగుతుంది, లోపల భయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అతని పట్ల చులకన భావన ఉంటుంది. శీల సంపదను మించిన సంపద ఎక్కడ ఉంటుంది? శీలం పోయిన తర్వాత మిగిలిదే ఉంది. వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. పైగా దొంగతనాలకి, వ్యసనాలకు అలవాటు పడతాడు. అతను సమాజానికి చాలా ప్రమాదకరంగా మారతాడు. వైశ్యత్వం ఇరుక్కొని పోతే డబ్బు 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 డబ్బు, వేరే ఆలోచన ఉంటుంది. ఒక గంటకు చనిపోతాననగా కూడా డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత సంపద పెరిగితే అంత గౌరవం వస్తుందనేటటువంటి భావంతో సంపదను పోగు చేసుకుంటూ ఉంటాడు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సైకలాజికల్ డిజార్డర్. అది మానసిక పరమైనటువంటి అస్వస్థత, అదొక రకమైన జబ్బు, అదొక రకమైన పిచ్చి, అదొక రకమైన వెర్రి, అదొక రకమైన వ్యామోహం. అటువంటి వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయడు, సమాజాన్ని దోచుకుంటాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, శూద్రత్వంలో జీవించే వ్యక్తి, వైశ్యత్వంలో జీవించే వ్యక్తి బ్రాహ్మణత్వాన్ని అందుకోలేరు. దానితో పాటుగా క్షత్రియుడిగా జన్మించినప్పటికీ అధికార దాహం ఉంటే అతనిలో కూడా తెలివి మీద సంపత్తి దుర్వినియోగపడుతుంది. డిప్లొమసీ ఉంటుంది, లాజిక్ ఉంటుంది, సెల్ఫ్ మేనేజ్మెంట్ తక్కువ, సోషల్ మేనేజ్మెంట్ ఎక్కువ. జనాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, జనాన్ని ఏ విధంగా ప్రలోభ పెట్టాలి, వాడిని ఏ విధంగా వశపరచుకోవాలి, సామ దాన భేద దండోపాయం ఉపయోగించి పదవి కోసం ఎటువంటి నీచానికైనా, ఎటువంటి నేరానికైనా, ఎటువంటి అతి ప్రమాదకరమైనటువంటి సంఘటనలకైనా వెనుకాడు. ఇప్పుడు మీరు సమాజాన్ని బాగా గమనించండి. సమాజం కుళ్ళిపోవటానికి మూల కారణం ఇదే. కాబట్టి క్షత్రియత్వంలో ఉన్న వ్యక్తి డబ్బు కోసం, సెక్స్ కోసం ఆరాటపడవచ్చు. వైశ్యత్వంలో ఉన్న వ్యక్తి సెక్స్ కోసం, అధికారం కోసం ఆరాటపడవచ్చు. శూద్రత్వంలో ఉన్న వ్యక్తి డబ్బు కోసం, అధికారం కోసం ఆరాటపడవచ్చు. అర్హత లేకుండా అందల వ్యక్తి ఏమవుతుంది చెప్పండి? అర్హత లేకుండా అందలం ఎక్కటమే అధర్మం. అర్హత లేకుండా అందలం ఎక్కాలనుకోవటమే అధర్మం. అటువంటి అధర్మం పెరిగినప్పుడు ధర్మం ఏమవుతుంది? కుంటుతూ ఉంటుంది. సో వీటన్నిటి వెనుక ఏముంది? ప్రపంచం అనే మత్తుంది. ప్రపంచం అనే మత్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. శూద్రత్వంలో, వైశ్యత్వంలో, క్షత్రియత్వంలో జీవిస్తూ ఇరుక్కుపోయినటువంటి వ్యక్తి పరబ్రహ్మ స్థితిని అందుకోగలడా? అసాధ్యం. సో నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చడం చాలా కష్టం కాదు, అసాధ్యం. ఎందుకంటే అతను తన సొంత అభిప్రాయాల్లో ఉంటాడు, సొంత భావాలతో జీవిస్తూ ఉంటాడు, సొంత ప్రణాళిక ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది, సొంత పథకాలు ఉంటాయి, కోరికలు విపరీతంగా ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవటం కోసం ఎటువంటి అడ్డదారులు తొక్కటానికైనా వెనుకాడు, అధర్మానికి అలవాటు పడతాడు.
కాబట్టి శూద్రుడు కానీ, వైశ్యుడు కానీ, క్షత్రియుడు కానీ అధర్మంగా జీవిస్తారు తప్ప ధర్మాన్ని గురించి ఆలోచించరు. పైగా ధర్మంగా జీవించే వాళ్ళని వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, కించపరుస్తూ ఉంటారు, చులకనగా చూస్తూ ఉంటారు. శరీరం జబ్బులు పాలైనా పర్వాలేదు, జీవితకాలం తగ్గిపోయినా పర్వాలేదు, అశాంతున్నా పర్వాలేదు, అసంతృప్తున్నా పర్వాలేదు, కానీ కోరిక మాత్రం తీరాలంటారు. ఇప్పుడు సమాజంలో సమస్యలు ఎదుర్కొంటూ సమస్యలను సృష్టించే వాళ్ళంతా ఈ 3 వర్గాలకు చెందిన వాళ్ళు. అయితే ఇప్పుడు 4వ దానికి వద్దాం, బ్రాహ్మణత్వం. ఇదేమిటి? పరబ్రహ్మ స్థితికి చేరిన తర్వాత ఆ స్థితి నుండి 3 గుణాలతో జీవించటం. శూద్రత్వాన్ని ఛేదించుకోవాలి, వైశ్యత్వాన్ని కరిగించుకోవాలి, క్షత్రియత్వాన్ని దాటాలి, పరబ్రహ్మ స్థితికి చేరాలి, ఈ 3 గుణాలు అనుభవించాలి. అంటే ఏమిటి? ధర్మం నుండి ఈ 3 గుణాలు అనుభవించాలి. కాబట్టి ధర్మంగా జీవిస్తూ ధర్మపత్నితో సంసారం చేయొచ్చు, ధర్మంగా జీవిస్తూ ఆర్థిక వనరులు సేకరించుకోవచ్చు, ధర్మంగా జీవిస్తూ అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలకి నిస్వార్థ సేవలు అందించి సమాజాన్ని ఉన్నత పదం వైపుకు మళ్లించవచ్చు. ఇప్పుడు క్లియర్ అయిందిగా. కాబట్టి ఎక్కడ కూర్చోవాలి? ఇతను పరబ్రహ్మ స్థితిలో ఉండాలి, ఆ స్థితిని 3 గుణాలు అనుభవించాలి. అతనికి శూద్రత్వం లేదనుకోండి, నిద్ర పట్టదు, జీవిత భాగస్వామితో సంసార జీవితాన్ని కొనసాగించలేడు. వైశ్యత్వం ఉందనుకో, అతను ఆర్థిక సంపాదన పిచ్చిలో కుటుంబానికి న్యాయం చేయలేడు, సమాజాన్ని కలుషితం చేస్తాడు. క్షత్రియత్వం అంటే చెప్పే పని లేదు. కాబట్టి 3 ఎలా ఉండాలి? సమపాళ్లలో ఉండాలి. 4వది ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. ఇప్పుడు బ్రాహ్మణత్వం ఎలా ఉందో చెప్తాను, జాగ్రత్తగా విశ్లేషించుకోండి. బ్రాహ్మణత్వంతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అవసరాలు పెరగటం వల్ల, ఆర్థిక వనరులు ముఖ్యమైనటువంటి భావన పెరగటం వల్ల వాళ్ళ బ్రాహ్మణత్వం కూడా వైశ్యత్వానికి దిగజారుతుంది, ఆ బ్రాహ్మణత్వం క్షత్రియత్వానికి దిగజారుతుంది, ఆ బ్రాహ్మణత్వం శూద్రత్వానికి దిగజారుతుంది. ఎట్లంటారేమో, బ్రాహ్మణుడిగా జన్మించినప్పటికీ ఫుడ్కి బెడ్కి అలవాటు పడి శారీరక సుఖానికి అలవాటు పడితే అతడు శూద్రుడేగా. ఆర్థిక వనరుల పిచ్చిలో పడి ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, పరిశ్రమల కోసం, అక్రమ సంపాదన కోసం అలవాటు పడితే అతడు వైశ్యుడేగా. తర్వాత గుర్తింపు కాంక్షతోటి, కీర్తి కాంక్షతోటి, అధికార కాంక్షతో సమాజంలో పట్టు సాధించాలనే భావంతో అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటే అది అధర్మమేగా. సో ఇప్పుడు చెప్పండి, అధర్మము అంటే ఈ 4 కూడా తమ ధర్మాన్ని కాలరాయటం. ఎవరైతే తమ ధర్మాన్ని కాలరాస్తారో వాళ్ళని 5వ కేటగిరీలో పెట్టారు. ఏమిటి 5వ కేటగిరీ? పంచముడు. పంచముడు అంటే నీచమైన వాడు, వెలివేయబడ్డోడు, అధర్మంగా జీవించేవాడు, అక్రమాలు చేసేవాడు, అందరు నడిచే బాటలో నడకుండా క్రొత్త బాటలో నడిచేవాడు. ఇతన్ని పంచముడు అన్నారు, నీచుడు అన్నారు, దుర్మార్గుడు అన్నారు. కాబట్టి భగవద్గీతలో 4 వర్ణాలు వచ్చినాయి. ఆ తర్వాత పంచముడు అనేటటువంటి 5వ వర్ణం కూడా వెలుగులోకి వచ్చింది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, జీవితం ఎలా కొనసాగాలి, ఎలా కొనసాగుతుంది? దీనికి ఒకే ఒక మూల సూత్రం ఏంటంటే, ధర్మాన్ని గురించి తెలుసుకోలేకపోవటం, శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి, మనసులో కలిగేటటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం, కీర్తికాంక్ష, గుర్తింపు కాంక్ష కోసం ఆరాటపడటం,
సమాజం మీద పట్టు సాధించాలనే భావన ఎక్కువగా ఉండటం, వీటన్నిటి మూలంగా చాతుర్వర్ణ వ్యవస్థ కుళ్ళిపోయింది. వర్ణ సంకరణం జరుగుతుంది. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మను అర్జునుడు ఒక క్వశ్చన్ వేస్తాడు. యుద్ధం చేశాననుకో వాళ్ళందరూ చనిపోతారు, ఇందులో కూడా కొంతమంది చనిపోతారు. మగవాళ్ళంతా చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఎక్కువ అవుతారు. మరి వాళ్ళలో వర్ణ సంక్రమణం జరుగుతుంది కదా, కులాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతాయి కదా అని చెప్పి కృష్ణుణ్ణి అర్జునుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి 4 వర్ణాలు వాటి ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు సమాజం సుభిక్షంగా ఉంటుంది. వర్ణ అతిక్రమణ జరిగితే, వర్ణానికి వేరుగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటే సమాజం పతనమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ధర్మాన్ని ఎప్పుడు స్థాపిస్తాం మనం? అధర్మం పెరిగినప్పుడు స్థాపిస్తాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలా ఉంది? సెక్స్ వ్యామోహంలో విపరీతంగా కూరుకుపోయింది. 5వ తరగతి నుంచే సెక్స్ పరమైన ఆలోచనలు పెరిగి ఒక పిల్లాడు టీచర్ని ప్రేమిస్తున్నాడు. టీచర్ పిల్లాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. కొడుగ్గా చూడవలసినటువంటి విద్యార్థిని సహజీవనం కోసం రెచ్చగొడుతుందంటే ఈ కలియుగం ఎలా ఉందో మీరు ఆలోచించండి. అలాగే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, డబ్బు 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 డబ్బు. ఏ రంగమన్నా తీసుకో, ఆధ్యాత్మిక రంగాన్ని తీసుకోండి, రాజకీయ రంగాన్ని తీసుకోండి, వ్యాపార రంగాన్ని తీసుకోండి, పారిశ్రామిక రంగాన్ని తీసుకోండి, కళలు తీసుకోండి, క్రీడలు తీసుకోండి, నట జీవితాన్ని తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, ఏ వృత్తినన్నా తీసుకోండి, ఇట్ ఈజ్ లింక్డ్ విత్ మనీ. చూసారా? ఇక అధికారం కోసం ఏం జరుగుతుంది? ఒక ఎమ్మెల్యే కావటానికి, ఎంపీ కావటానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎలక్షన్ల సంరంభం ఎలా ఉందంటే ఎవరు అరికట్టలేని విధంగా అవినీతి జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి ఇంత ఖర్చు పెట్టాలి, ఎంపీగా పోటీ చేసి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పి సీలింగ్ పెట్టారు. కానీ ఎవరన్నా పాటిస్తున్నారా? ఈ విషయం ప్రధానమంత్రికి తెలుసు, ముఖ్యమంత్రులకు తెలుసు, ఎలక్షన్ కమిషన్కి తెలుసు, కోర్టులకు కూడా తెలుసు. అంటే వీళ్ళంతా ఏమయ్యారు మీరు ఆలోచించండి. ధర్మాన్ని అతిక్రమిస్తున్నారు, అధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు. కాబట్టి సమస్య అనేది ఎక్కడుంది? బయట ప్రపంచం లేదు. బయట ప్రపంచాన్ని మార్చాలి అనే ప్రయత్నంలోనే అధర్మానికి బీజం పడుతుంది. అవతల వ్యక్తిని మార్చడం కాదు, అవతల వ్యక్తిని మార్చే అర్హతను పొందాలి, సమర్థతను పొందాలి. అందుకు నువ్వేం చేయాలి? నీ ధర్మాన్ని నువ్వు పాటించు చాలు. శూద్రుడిగా నీ ధర్మాన్ని పాటించు, వైశ్యుడిగా నీ ధర్మాన్ని పాటించు, క్షత్రియుడిగా నీ ధర్మాన్ని పాటించు, బ్రాహ్మణుడిగా నీ జీవిత పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి చాతుర్వర్ణ వ్యవస్థ అనేది బలహీనపడింది. ఒక కార్యక్రమం చేపడితే అందరూ కలిస్తేనే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు మొత్తం కలిస్తేనే కదా వివాహం జరిగేది. ఇందులో ఏ ఒక్కరు కూడా తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోతే ఆ కార్యక్రమం కుంటుపడుతుంది, వైఫల్యం చెందుతుంది. అందుకే వృత్తి ధర్మాలు తీసుకోండి. కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి, బుడబొక్కలోళ్ళు, పిచ్చుగుంటోళ్ళు, చెంచులు, పాములు పట్టేవాళ్ళు ఒక్కొక్కళ్ళు పని చేస్తున్నారు. అదేమిటి? వృత్తి ధర్మం.
వృత్తి ధర్మం. ఆ వృత్తి ధర్మాన్ని సక్రంగా నెరవేరిస్తే అతడు బ్రాహ్మణుడే. వృత్తి ధర్మాన్ని అతిక్రమిస్తే అతడు శూద్రుడవుతాడు, వైశ్యుడవుతాడు, క్షత్రియుడవుతాడు. కాబట్టి చదువురాని వాళ్ళు కూడా వృత్తి ధర్మాన్ని పాటిస్తే వాళ్ళే బ్రాహ్మణుడు అవుతారు. బ్రాహ్మణుడు అనగానే బ్రహ్మజ్ఞానం ఉంటే కాదు. బ్రహ్మజ్ఞానం ఉండి ఆచరించకపోతే ఏంటి? ఇవాళ అమాయకులను తీసుకోండి, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. అందుకే వాళ్ళకి శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, సుదీర్ఘాయువు ఉంటుంది. ఈ మూడుంటే ఆనందం ఎంతో కొంతమేరకు ఉన్నట్టే కదా. కాబట్టి బ్రహ్మజ్ఞానం తెలిసిన వ్యక్తులు కూడా ఆచరించకుండా బోధిస్తూ సొమ్ము తీసుకుంటూ ఉంటే అదేమిటి? అధర్మమే కదా. సత్యాన్ని ఆచరించకుండా సత్యాన్ని బోధించడమే అసత్యం. ధర్మాన్ని పాటించకుండా ధర్మాన్ని బోధించడమే అధర్మం. అందుకే ఏమవుతుంది? గురుపీఠాలు కూడా బలహీనమవుతున్నాయి. అర్హత లేని వ్యక్తులు గురుపీఠాలు ఎక్కుతున్నారు. అందువల్ల గురుపీఠాలకు న్యాయం జరగటంలే. అంటే ధర్మాన్ని నిలబెట్టవలసిన వ్యక్తులు అధర్మంగా జీవిస్తూ ఉంటే ఈ సమాజాన్ని ఎవరు కాపాడుతారు? అందుకే చెప్తుంటారు, కంచే చేను మేస్తే. కాబట్టి ఆధ్యాత్మికత ఎలా ఉంది? అశాస్త్రీయంగా ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది. ఒకళ్ళు ఆదేశిస్తున్నారు, మరొకళ్ళు పాటిస్తూ ఉన్నారు. ప్రతి చోట ఆర్థిక వనరులు కీలకమవుతున్నాయి. మీరు చూసుకోండి కావాలంటే. ఆర్థిక వనరులు లేకుండా ఆధ్యాత్మిక సంస్థలు ఎక్కడ కొనసాగుతున్నాయి? ఆశ్రమాలకు డబ్బులు కావాలి, ఆధ్యాత్మిక ప్రచారం చేసేటటువంటి సంస్థలకి డబ్బులు కావాలి, యోగా నేర్పేటటువంటి వాళ్ళకి డబ్బులు కావాలి. మరి డబ్బులుంటే అక్కడ ఆధ్యాత్మికత ఎందుకు ఉంటుంది? అందుకే ఎంతోమంది ఎన్నో రకాల ప్రచారాలు చేస్తున్నారు. మా సంస్థ 150 దేశాల్లో ఉందండి అంటారు, మాకు 3 యూనివర్సిటీలు ఉన్నాయండి అంటారు. కరెక్టే. మరి సమాజంలో మార్పు ఎందుకు రావటం లేదు? వాళ్ళు వాళ్ళ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పరితపిస్తున్నారు. ఒక వ్యక్తి తన సంస్థ నిలబడాలి అనే భావంతో కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే పరోక్షంగా ఇతర సంస్థలు బలహీనం కావాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి అక్కడే పోటీ కనపడతా ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. విశ్లేషణ లేకుండా, విచారణ లేకుండా మనిషి స్పష్టతను పొందలేడు. స్పష్టత లేకుండా మెడిటేషన్ కూర్చుంటే ఏమవుద్ది? కొండ నేలకు మందేస్తూ ఉండ నేలకు పోయినట్టుగా జబ్బులు తొలగిపోకపోగా కొత్త జబ్బులు వస్తాయి. కాబట్టి ప్రేమాత్మ స్వరూపులారా, చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ధర్మం అనే సూత్రం మీద నడిచినంత కాలం సమాజంలో ప్రశాంతత ఉంది. గత 400 సంవత్సరాలుగా ప్రకృతి వనరులు విచ్చలవిడిగా ఉపయోగించబడి వస్తువుత్పత్తి పెరగటం వల్ల మనుషులు సుఖానికి అలవాటు పడి, విలాస వినోద శృంగారాలకు అలవాటు పడి, విలాసవంతమైన జీవితం కోసం ఆరాటపడుతూ ఉండటం వల్ల ధర్మాన్ని అతిక్రమించటం వల్ల ప్రపంచం కొప్పుకూలిపోయింది. ఒక రాజు మరొక రాజు మీద దండెత్తటం, ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయటం, ఏంటిదంతా? ఇంకా ధర్మం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అటువంటి ధర్మ సంస్థాపన జరగాలంటే ప్రకృతికి అనుగుణమైన జీవన విధానం ఉండాలి. ఆ ప్రకృతికి మూలం ఏంటి? భగవంతుడు. నువ్వెవరివి? భగవంతుడు. నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే నువ్వు ప్రకృతిని కూడా శాసించగలుగుతావు, ప్రకృతిని ప్రేమించగలుగుతావు, పూజించగలుగుతావు, ఆరాధించగలుగుతావు. ప్రకృతిని కాపాడితే ప్రపంచం ఎలా ఉంటుంది?
ప్రకృతిని పతనం చేస్తే ప్రపంచం ఎలా ఉంటుంది? అటువంటి ప్రకృతి మన ఇంట్లో ఉంది. ఆమె తల్లి, ఆమె భార్య. కాబట్టి భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి? ప్రకృతి పురుషుడు మాదిరిగా ఉండాలి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు మాదిరిగా ఉండాలి, ధర్మము సత్యం మాదిరిగా ఉండాలి, ఆధేయం ఆధారం మాదిరిగా ఉండాలి. అదే ధర్మం. కాబట్టి వ్యక్తికి ధర్మం ఉంది, కుటుంబానికి ధర్మం ఉంది, సమాజానికి ధర్మం ఉంది, ప్రపంచానికి ధర్మం ఉంది, ప్రకృతికి సైతం ధర్మం ఉంది. అటువంటి ధర్మం బలహీనపడ్డప్పుడు ప్రకృతే ధర్మ సంస్థాపన కోసం వ్యక్తులను తయారు చేసుకుంటుంది. వాళ్ళే అవతరిస్తూ ఉంటారు, వాళ్ళే అవతార పురుషులు అవుతారు. అటువంటి అవతార పురుషులు ఏం చేస్తారు? జ్ఞాన ప్రచారం చేసే వాళ్ళని నిరంతరం వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటారు. అందువలన చాతుర్వర్ణ వ్యవస్థను గురించి స్పష్టంగా తెలుసుకొని ఆచరించి అనుభవంలోకి పొంది, అంటే అన్నీ కలపాలి. 4 వర్ణాలు అనే విభేదం లేకుండా 4 వర్ణాలు ఒకటే అనే భావన రావాలి. 3 గుణాలు కలిసి 4వ స్థితికి చేరాలి. అటువంటి జీవితాన్ని మీరు అందుకోగలిగితే ఇక అంతకు మించిన ఆనందం ఏముంది? కాబట్టి చాతుర్వర్ణ విధానాన్ని జీవితానికి అన్వయించుకొని పరిపూర్ణత్వాన్ని సాధించి సిద్ధింపజేసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనస్స వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్.